శివరాత్రి రోజున ఉపవాసం ఉండేవారు ఏమేం తినొచ్చు? రోజంతా ఎనర్జీగా ఉండాలంటే ఏ డ్రింక్స్ తాగాలి? మహాశివరాత్రి రానే వచ్చేసింది. ఈ పండుగని హిందువులంతా గొప్పగా జరుపుకుంటారు. ఈ రోజున ఎక్కువ మంది ఉపవాసం ఉంటారు. అలాంటప్పుడు శక్తి తగ్గకుండా ఉండాలంటే రోజంతా ఏం తినొచ్చు? శివరాత్రి రోజున జాగరణ. ఉపవాసం హిందువులు చాలా మందే చేస్తారు. అంటే రోజంతా ఆహారం తీసుకోరు. అయితే రోజంతా ఏం తినకుండా ఉండలేరు. కాబట్టి పండ్లు, పాలు, కొన్ని కూరగాయలు తీసుకుంటారు. అయితే కూరగాయల్లో ఫుడ్లో కొన్ని ఫుడ్స్ మాత్రమే రోజంతా ఎనర్జీని తగ్గనీయకుండా హెల్తీగా ఉండేలా చేస్తాయి. ఆ ఫుడ్ ఏంటి? వాటిని ఎలా తయారు చేయాలో తెలుసుకోండి. బంగాళదుంపలు. బంగాళదుంపలు సాధారణంగా చాలామంది ఇష్టంగానే తింటారు. వీటిని ఉపవాసంలోనూ తినొచ్చు. ఉపవాసంలో కొంతమంది తెల్ల ఉప్పు కాకుండా రాక్ సాల్ట్ తింటారు. అలాంటి వారు బంగాళదుంపలతో ఆలు టిక్కీ, ఆలు పకోడా, ఆలు కిచిడి ఇలా చేసుకొని తినొచ్చు. సాబుదానా. చాలామంది వీటిని కూడా తీసుకుంటారు. దీనికి కారణం సాబుదానాన్ని కర్రపెండలం నుంచి తయారు చేశారు. వీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఆ పోషకాలన్నీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కాబట్టి సాబుదానాతో వంటలు చేసుకొని తినొచ్చు. సాబుదానా కిచిడి, సాబుదానా పకోడా, సాబుదానా వడ వంటి వంటలు చేసుకొని తినొచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.